విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు అలాగే తెలుగు వారికి దక్షిణ ఆయన గురించి మాట్లాడేంత అనుభవం స్థాయి కానీ ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలి శుభాకాంక్షలు నాకు అంతకుముందు అంటే నాకు మన సంస్కృతి పట్ల మన కళల పట్ల నాకు ఉన్నాయి కానీ నాకు క్లాసికల్ ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వయసు నాకు అర్థమైంది ఎప్పుడు ఒక వెస్టర్న్ మ్యూజిక్ ఇలాంటి వెస్టర్న్ మ్యూజిక్ ఎప్పుడు అవగాహన ఉండేది నాకు చిన్నప్పుడు స్కూల్లో పెరిగేటప్పుడు కానీ నాకు మన సాంప్రదాయం మన కర్ణాటక సంగీతం ఇవన్నీ నాకు తెలిసేది కర్ణాటక సంగీతం కూడా దాన్ని శంకరాభరణ సినిమా చూసినప్పుడు అదేదో పెద్దోళ్ళు సినిమా నాకు సంబంధం లేదు అనుకుని దానికి శంకరాభరణ సినిమా చిన్న వయసులో ఎడిక్ట్ అయిపోయాను ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసి అలాగే నాకు ఇష్టమైన సినిమా ఆయన తీసి శంకరాభరణ స్వామి సప్తపది ఇలాంటి సినిమాలు సో నాకు ఆయన ఇప్పుడు సినిమాలో రాకపోతే కలుసుకున్నాను తర్వాత నాకు ఆయన్ని వాళ్ళని కలుసుకునే సందర్భం నాకు రాలేదు కానీ నిజంగా నాకు వాళ్ళని కలుసుకుంటే చాలా ఆనందంగా అలాగే మేము దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంలో 5 గంటలకు మేము పైన అనుకున్నది తిరుగుతున్నా విశ్వనాథ్ గారి బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఆయన తీసినవన్నీ గొప్ప చిత్రాలే అందులో ఒక ఇందాక కళ్యాణ్ గారు పైన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే అందులో నుంచి ఒక 12 సినిమాల్ని ఒక డిస్క్ సెట్గా తీసి అంటే దాని తాలూకు కరస్పాండింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ వీడియో రైట్స్ ఉన్న వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడి మిగతా కొంతమంది మిత్రులతోటి వాళ్ళతో అందరితో దీన్ని కొంచెం అనుసంధానం చేసి ఒక డిస్క్ సెట్గా దాన్ని తీసి ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా కొన్ని కాపీలు మాత్రం ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని కానీ అభిమానాన్ని కానీ ప్రకటించాలి గౌరవాన్ని అని నా కళ్యాణ్ గారు అన్నారు మాకు ఐడియా నచ్చింది దాన్ని అతి త్వరలోనే ముందుకు తీసుకెళ్ళి వితిన్ ఈ ఇయర్లోనే మోస్ట్లీ దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వెరీ స్పెషల్ సో కొన్ని అవార్డులు కొంతమందికి ఇచ్చినప్పుడు అవార్డులకే గౌరవం వస్తుంది నిజంగా చెప్పాలంటే దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిన తర్వాత నాకు నిజంగా వీటి మీద నాకు నమ్మకం పెరిగింది సో ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన సో ఆయన గురించి మాట్లాడడానికి ఇందాక కళ్యాణ్ గారు చెప్పింది కదా మాకు స్థాయి కానీ అర్హత కానీ వయసు కానీ అనుభవం కానీ ఏమీ లేవు కేవలం ఆయన పట్ల మాత్రం అభిమానం గౌరవం మాత్రమే ఈ మాటలు మాట్లాడగలిగేసారు నమస్కారం స్వాతి రోజు చూసినప్పుడు అనిపిస్తుంది మా ఎక్స్పీరియన్స్ స్వాతి రోజు శంకరాభరణ దాని తర్వాత చేస్తారో లేదు అంటే నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు అనేది స్వయం కృషి చేసినప్పుడు కానీ నేను షూటింగ్కి వెళ్ళేవాడు అంటే అసలు ఆయన ముందు నాకు యాక్టింగే నాకు రాదు కాబట్టి అసలు ఇప్పుడు అంత స్థాయి ఆలోచన రాలేదు శుభలేఖ శంకరాభరణతో నేను శుభలేఖే చూస్తాను నాకు శుభలేఖ ఒకటి చాలా ఇష్టం తర్వాత బాగా ఇష్టమైన సినిమా అంటే ఒక్క సినిమా అని చెప్పలేదు నాకు బాగా ఉంది నాకు శంకరాభరణ ఉంటాను శుభలేఖ స్వయం కృషి స్వాతి ఇష్టంతో నాకు ఆయన
కథ నడిపిన విధానం నేను అందరిలాగా ప్రేక్షకులకు ఇస్తాను. థ్యాంక్ యూ. ఏంటి మళ్ళీ ఇలా ముసుగులో వచ్చావు? మై లైఫ్ మై స్టైల్. ముసుగులేంద్ర కొత్త ఆట. వాళ్ళకి అవసరం, మనకు అవకాశం. నీలాంటి గొప్ప అమ్మాయి నాకు భార్య అవుతున్నందుకు ఐఎమ్ సో లక్కీ కన్యక. ప్లీజ్ అండి, మావిడ వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి. ఆ అమ్మాయిని కలిసి నా భార్యకి మోసం చేయలేంట్రా. నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు.